సీనియర్ మెంబర్ వెంకటేష్ ఒక సీనియర్ మెంబర్ ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు. ఆయన లాయర్ కూడా. లెట్ హిమ్ స్పీక్. మీ సభ్యులందరూ ఎట్లా కూర్చున్నారు కామ్ గా? నో, కూర్చో అన్న. చెప్పండి, మీరు మాట్లాడండి. మేయర్ గారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో టిఆర్ఎస్ కార్పొరేటర్లు చేసినటువంటి కన్సర్న్, ఒక కార్పొరేటర్ గారి వల్ల ఒక నిండు ప్రాణం బలైంది అనేటువంటి ఆరోపణ ఏదైతే వచ్చిందో, ఆ ఆరోపణ మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కార్పొరేటర్లు ఎప్పుడు అభ్యంతరం తెలియజేయాలంటే, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్పొరేటర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మనం జెన్యూన్ గా ఆ కార్పొరేటర్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఐ సపోర్ట్ దెమ్. బట్ ఆ జరిగిన సంఘటనలో నేను కూడా దినపత్రికలలో చదివిన సమాచారం మేరకు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు దినపత్రికలలో చూడడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వారొకరి మీదనే కాదు, నా మీద, చాలా మంది మీద, తెలంగాణ ఉద్యమంతో మొదలుకుంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలతోటి అనేక మంది గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటాయి. దాని అర్థము ఎఫ్ఐఆర్ నమోదు భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉరిదీయాలని చెప్పలేదు. అట్లా ఉరిదీయాలనంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ చాలా సార్లు ఉరిదీయాల్సి ఉండే. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేయర్ గారు ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ బీ కంప్లీటెడ్. అది నేను మీ తరఫున మాట్లాడినా, వారి తరఫున మాట్లాడినా, ఎవరి తరఫున మాట్లాడినా, బీయింగ్ అన్ అడ్వకేట్, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళి కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి. మీ దగ్గర అడ్వకేట్ తక్కువ ఉంటే నాలాంటి అడ్వకేట్ ని రమ్మంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, యాజ్ అన్ అడ్వకేట్ definitely I will represent your case in before the SHO. Thank you for giving me an opportunity. I hope you understand, because he's a senior most ఒక అడ్వకేటే కాదు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్. తెలవకుండా అంత క్లియర్ గా ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఏదో మీకు తెలియని మాటలు మాట్లాడద్దు. I will not even encourage people like you. Sit down. ఓకే, ప్రస్తుత కూర్చోండి. దేదీప్య కూర్చోండి. రాజ్ కుమార్ కూర్చోండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రస్తుత ప్రజాప్రభుత్వం జిహెచ్ఎంసీకి ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం కంటే అధిక నిధులు మంజూరు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికంలో నిధులు అడ్జస్ట్ చేస్తూ ఇటీవల 1,328 కోట్ల నిధులు మంజూరు చేయడం మూలంగా వర్షాకాలంలో చేపట్టిన పనులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గౌరవ్ శ్రీ బట్టి విక్రమార్క గారికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవ శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయుటకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సిగ్నల్ ఫ్రీ రహిత రవాణా మార్గాన్ని చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ నివారణకు హెచ్ సిటీ ద్వారా 7,042 కోట్ల అంచనా వ్యయంతో 58 పనులు చేపట్టినందుకు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పథకం ద్వారా చేపట్టిన పనులకు జిహెచ్ఎంసీపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ నిధులతో చేపట్టడం సంతోషకరం. ఈ సందర్భంగా మనందరి తరఫున నేను సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకు ఇటీవల మరొక 1,328 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నాను. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం, ప్రతి గల్లీని పరిశుభ్రం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పరిశుభ్రమైన నగరంగా మార్చుకుందాం. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని అధికారులను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులందరికీ సన్నబియ్యం, నిరుద్యోగ యువతకు రాజీవ్ గాంధీ యువ వికాసం ద్వారా రుణాలు పంపిణీ చేస్తూ దారిద్ర్య రేఖను దిగువ ఉన్న వారికి పైకి తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. బీసీ గణనతో దేశంలోనే ఆదర్శంగా నిలవడంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దేశవ్యాప్తంగా బీసీ గణనకు పూనుకోవడం మంచి పరిణామం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీ గణన ప్రకటించడం అంటే తెలంగాణ బీసీ గణన జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని గర్వంగా చెప్పవచ్చు. ఈ రోజు జరిగే జనరల్ బాడీ సమావేశం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని, అదే విధంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చనర్. మీరు ఎవరైతే డిస్టర్బ్ చేయాలనుకుంటారో ప్లీజ్ మీరు బయటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇదొక క్వశ్చన్ అవర్ లో సభ్యులందరూ కూడా నెల రోజుల్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ మేము మాట్లాడాలనుకున్నాం. I request all the members to maintain order in the house. Let us go with question number 1, please. AC Sports Syed Sohail Kadri garu. క్వశ్చన్ కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ నగరంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఎందుకంటే మనకి ఇది 11వ జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు I understand మీ ముఖ్య విషయాలు మీరు ఏది మాట్లాడినా కార్పొరేటర్లు వాళ్ళ పరిధిలో వాళ్ళ డివిజన్ లో ఏవైతే నడుస్తున్నాయో అవే మాట్లాడాలి కదా. నేను ఐ థింక్ ప్రిటీ మచ్ మేము క్వశ్చన్స్ సెలెక్ట్ చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ క్వశ్చనర్ లోపల ఉన్నాయి కాబట్టి ఆ వివిధ క్వశ్చన్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు మాట్లాడొచ్చు. మీకు ఎక్స్ట్రా ఒక 2 minutes కూడా ఇస్తాను, కానీ అందరు సభ్యులకు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సార్ శంకర్ యాదవ్ గారు, దీంట్లోపల కాకుండా ఇంకా పర్సనల్ గా ఏముండవు కదా, క్వశ్చన్స్ ఏ ఉంటాయి కదా. ఏదన్నా క్వశ్చన్స్ నగరానికి సంబంధించిన క్వశ్చన్సే మీ దగ్గర కూడా ఉంటాయి అనుకుంటా. సో దాని గురించి దీంట్లోపల అన్ని విభాగాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్ అడిగినప్పుడు తప్పకుండా మీరు మాట్లాడగలరు. సార్ తర్వాత ఎజెండాలో లేని విషయాలు తర్వాత, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మాన్సూన్ కి సంబంధించిన విషయాలు కాబట్టి సార్ తప్పకుండా మీకు ఛాన్స్ ఇస్తాను. మాన్సూన్ కి సంబంధించిందే మనం మేజర్ డిస్కషన్ కూడా చేసుకోవాలి. క్వశ్చన్ నంబర్ 1 సోహెల్ కాద్రి సార్. दो मिनट रुक जाइए. चिल्ला रहे मम्मा. सोहेल कादरी साहब आप बात करिए. मैडम No, they don't have subject, they will speak like that. You please. मोहतरमा मेयर साहबा, कमिश्नर साहब, मैं जितने ऑफिसर्स हैं मैं उनसे गुजारिश कर रहा हूं कि मेरा जो क्वेश्चन है जरा आप गौर से सुनिए. 2017 में 18 अप्रैल 2017 में मुगलपुरा स्पोर्ट्स स्टेडियम का इनॉग्रेशन होता. बैरिस्टर असदुद्दीन अवैसी साहब, सदर कुलीन मंज़ इत्तेहादुल मुस्लिमीन, मोअज़्ज़िज़ रुकन पार्लिमा, कायद ऐवान मुखन्ना अकबरुद्दीन अवैसी साहब, मोअज़्ज़िज़ रुकन असम्बली चनान उठे की जुस्तजू से उनकी नुमाइंदगी पर पुराने शहर के बच्चों के लिए, पुराने शहर की ख़वातीन के लिए, खास तौर से वहां पर स्पोर्ट्स को फरोग देने के लिए वहां एक स्पोर्ट्स कॉम्प्लेक्स का इनेकाद अमल में आया. मैडम क्या बात है, आखिर 2017 से आज 2025 हो गई. मैं पिछले 8 साल से ये कंटिन्यू एक क्वेश्चन पे बात कर रहा हूं, मगर अफसोस इस बात का है कि चेहरे बदल जाते हैं वहां पर.
जो कमिश्नर साहब बैठे उसके पीछे जो ऑफिसर्स बैठे उनके चेहरे बदल जाते हैं, मगर मेरा क्वेश्चन कोई सॉल्व करने के लिए तैयार नहीं है। मैडम, आप पिछले 5 साल हमारे बाजू बैठते थे यहाँ पर, आपको भी मालूम है कि ऑफिसर्स कितना सताते, ये ऑफिसर्स काम क्यों नहीं करते आखिर। आज मैं 9 साल से ये क्वेश्चन रेस कर रहा हूँ मैडम, स्पोर्ट्स कॉम्प्लेक्स किसके लिए बनता? मैं कमिश्नर साहब से मुखातिब हूँ, मैं मोहतरमा मेयर साहबा से मुखातिब हूँ। मैडम आप बताइए, स्पोर्ट्स कॉम्प्लेक्स स्पोर्ट्स एक्टिविटीज के लिए चाहिए ताकि जीएचएमसी का ऑफिस चाहिए वहां पर? आप शेड्यूल का, फुटबॉल के, टेबल टेनिस के, हर वो चीज को आप लोग ऑक्युपाई कर लिए। जीएचएमसी का वो इंजीनियरिंग डिपार्टमेंट वहां पर आ गया स्पोर्ट्स कॉम्प्लेक्स में, जीएचएमसी के टाउन प्लानिंग वहां पर स्पोर्ट्स कॉम्प्लेक्स में आ गया, जीएचएमसी के सैनिटेशन वहां पर है, यूसीडी ऑफिस वहां पर है, वहां पर टैक्स डिपार्टमेंट वहां पर है, वहां पर डीसी का चैम्बर है। बताइए मैडम, तो स्पोर्ट्स एक्टिविटीज कहां पर होंगी? अगर जीएचएमसी का ऑफिस को अगर वहां पूरे शहर के ऑफिस को वहीं लाना है, सर्कल 9 के ऑफिस को अगर वहां लाना है, तो स्पोर्ट्स कॉम्प्लेक्स की जरूरत क्या थी? क्यों इनॉग्रेशन करे? आप बच्चों के मुस्तकबिल से खिलवाड़ करें यहाँ पर आप लोग, क्या वजह है मैडम? मैं पिछले 10 साल से आपको एक क्वेश्चन बता रहा हूँ, आप वही जवाब दे रहे हैं यहाँ सर। जीएचएमसी के आला अहदेदार वही जवाब दे रहे हैं कि भाई हमारे पास बाकायदा कोचेस को बनाने के लिए हमारे पास कोई पॉलिसी नहीं है। मैं आपको बाकायदा बनाने के लिए नहीं बोल रहा हूँ, मैं आपको बोल रहा हूँ आउटसोर्सिंग पे रखिए, आउटसोर्सिंग पे कोचेस को लीजिए। मैं 10 साल से यहाँ पर पुकार रहा हूँ। मैं बैरिस्टर असदुद्दीन अवैसी साहब का लेटर जनार्दन रेड्डी साहब कमिश्नर थे उनको दिया, फिर बैरिस्टर असदुद्दीन अवैसी साहब का लेटर दूसरी मर्तबा दाना किशोर साहब को दिया, तीसरी मर्तबा लोकेश कुमार को दिया। उसके बाद में रोनाल्ड रोज साहब दौरा करे बैरिस्टर असदुद्दीन अवैसी साहब के साथ, वेरी नेक्स्ट डे दौरा करे साहब, मगर हमेशा एक ही आंसर मुझको मिलता है। मैं आपसे गुजारिश कर रहा हूँ मैडम, मैं आपको बोल रहा हूँ, जो लोग 20-20 साल, 15-15 साल, 10-10 साल जो अपनी जिंदगी अपने वक्फ कर दिए मैडम स्पोर्ट्स के लिए, नेशनल खेले मैडम, इंटरनेशनल खेले, आज 10,000 12,000 रुपए की सैलरी के लिए वो लोग 10-10 साल पिला रहे हैं। यहाँ मोहतरम ऐसे स्पोर्ट्स यहाँ बैठे हुए, पूछिए आप उनसे क्या करें। लास्ट टाइम भी वही आंसर था, बिफोर लास्ट टाइम भी वही आंसर था। आप क्या करना चाह रहे हैं मैडम? स्पोर्ट्स कॉम्प्लेक्स को बंद कर दीजिए आप, वहां पूरे और दूसरे ऑफिसर्स को ला दीजिए वहां पर आप। हमारा मुतालबा है, मेरे को आज आप टाइम लिमिट देना, वहां पर ऑफिसर्स कब खाली होंगे वहां से, वहां पर स्पोर्ट्स की एक्टिविटीज को कब बहाल करेंगे आप। आपसे मेरी गुजारिश है, जो लोग यहाँ पर काम करे मैडम, आप देखिए, आप एक हमीद है, क्रिकेट कोच है, नेशनल लेवल का क्रिकेटर है मैडम, जीएचएमसी का नाम रोशन करा वहां पर। अकरम है, टेबल टेनिस का है मैडम, बसालत है, बसालत पिछले 10 साल से फिर रहा मैडम, ऐसे स्पोर्ट्स को मालूम है, 10 साल से फिर रहा। अब बाकायदा उसको पार्ट टाइम कोच बना दिया, इतना बेहतरीन प्लेयर है मैडम, उसको पार्ट टाइम के लिए रख डाले मैडम। और दूसरे जो उनकी नजर में भाता है, जो बैक डोर से आते हैं, उनको ओहदे दिए जाते हैं मैडम। वहां पर मुकरम है, कैरम बोर्ड का है, एक स्केटिंग का, जीएचएमसी का नाम रोशन करा बच्चा, वो बच्चा मैडम स्केटिंग के लिए नेशनल खेला हुआ है, गोल्ड मेडल लिया हुआ है, वो फिर रहा, चक्कर काट रहा मैडम, उसके लिए आप कुछ नहीं कर रहे। और एक विष्णु है मैडम जिम्नास्टिक का, वो बच्चा भी फिर के थक जा रहा मैडम, मगर कोई आला अहदेदार कोई काम नहीं कर रहे मैडम। और मुबशिर है मैडम बॉक्सिंग का, उसके लिए भी कुछ भी नहीं है। हम चाह रहे हैं मैडम कि आउटसोर्सिंग पे कोचेस को रखिए आप, हम ये नहीं बोल रहे कि उसको परमानेंट रखिए। हम 10 साल से अगर आपके पास अगर पुकारा कर रहे हैं, मैं कमिश्नर साहब से मैं गुजारिश कर रहा हूँ सर, ये मसले का, ये इशू को आप सॉल्व करिए। मैडम मेरी आपसे खास तौर से गुजारिश है मैडम, अगर आप वहां बैठे हैं, हमारी तकलीफ को अगर आप समझ रहे हैं, आप जब यहाँ बैठते थे तो आपको तकलीफ का एहसास होता था मैडम, आप बैठने के बाद आप, मेरी गुजारिश है मैडम, आपको अभी भी तकलीफ है मैडम, मगर 10 साल से कोई तकलीफ का एहसास ही नहीं हो रहा ना मैडम। आप तरक्की करके वहां चले गए मैडम, हमारी दुआ आपके साथ है, आप और तरक्की करिए, मगर मैडम हम चाह रहे हैं हमारे क्वेश्चन को सॉल्व करिए मैडम।